మిస్టరీ మర్డర్ జరిగింది. రంగంపేట మండలం వీరపాలెంలో ఓ హత్య జరిగింది. కేతమల్ల పూసయ్య పొలంలో కాలిన డెడ్ బాడీ ఆనవాళ్లు కనిపించాయి. మృతదేహం దగ్గర పూసయ్య చెప్పులు పడి ఉన్నాయి. అయితే చెప్పుల ఆధారంగా పూసయ్యను చంపేశారని బంధువులంతా భావించారు. పోస్ట్ మార్టం కోసం డెడ్ బాడీని తరలించారు. ఆ తర్వాత బంధువులకు పూసయ్య ఫోన్ చేశారు. తనని కొందరు కొట్టారని ఫోన్లో చెప్పాడు పూసయ్య. తన పొలంలో డెడ్ బాడీ తగలబెట్టారని వివరణ ఇచ్చాడు. ముగ్గురిని అడ్డుకోవడంతో కొట్టారని పూసయ్య చెప్పాడు. ఇంతకీ పూసయ్య పొలంలో హత్యకు గురైంది ఎవరు? ఆ ముగ్గురు హంతకులెవరు? సినిమాను తలపించిన ఈ క్రైమ్ కహానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం పాత వీరంపాలెం గ్రామంలో ఒక సినిమాని మించిన ట్విస్ట్ అయిన ఘటన అయితే చోటు చేసుకుందని చెప్పాలి. ప్రధానంగా ఈ పాత వీరంపాలెం గ్రామానికి చెందినటువంటి కేతిమల్ల వెంకటేశ్వర అనే ఒక ధాన్యం వ్యాపారి తనైతే ఉదయం చేలోకి వచ్చి తనంతా కూడా విద్యుత్ ఆఘాతానికి గురై అక్కడ కాలి బూడిదై చనిపోయాడని కూడా అందరూ కూడా భావించారు. ప్రస్తుతం ఈ కేతిమల్లి వెంకటేశ్వరరావు తన పంట పొలంలో ఉన్నాం. ఇక్కడే ఇదే ప్రాంతం మనం చూస్తున్న ప్రాంతం. అయితే ఈ యొక్క ట్రాన్స్ఫారం విద్యుత్ ఆఘాతానికి గురై పక్కన ఉన్నటువంటి ఖాళీ బూడిదైన ప్రాంతం మనం చూడొచ్చు. ఇదే ప్రాంతంలో ఒక వ్యక్తి ఇక్కడ చనిపోవడం జరిగింది. చనిపోవడంతో తన పొలంలోనే బోరు ఆపరేటింగ్ చేయడానికి వచ్చి చనిపోయాడనుకున్న కూడా అందరూ కూడా భావించారు. అలాగే అదేవిధంగా పోలీసులు కూడా సమాచారం ఇచ్చారు. పోలీసులు కూడా సమాచారంతో ఉటాబుటిని ఇక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఈ నేపథ్యంలో సడన్గా మనం ప్రధానంగా చూసుకుంటే ఆ వ్యక్తి చనిపోయినటువంటి కేతిమల్ల వెంకటేశ్వర అలాగే ధాన్యం వ్యాపారం అనుకుని కుటుంబ సభ్యులు కూడా అక్కడ ఉన్నటువంటి అతను ఉన్నటువంటి కాళ్ళకున్న చెప్పులతో పాటు బైకులతో పాటు అన్నీ కూడా ఫోను అన్నీ కూడా ఇదే ప్రాంతంలో ఉండడంతో తన వెంకటేశ్వరరావు చనిపోయాడని కుటుంబ సభ్యులు కూడా భావించి తన పూర్తిగా కాలిపోయిన 80% అయితే శరీరం అయితే కాలిపోయింది. అంతా కూడా చనిపోయిన పరిస్థితి మొత్తం గుర్తించరాని విధంగా అయితే శరీరం అంతా కాలిపోయిన పరిస్థితి. వెంటనే పోలీసులు వచ్చి ఈ వీటి ఆధారంగా వెంకటేశ్వరరావు చనిపోయాడని భావించి వెంటనే ఉటావుటిన వీళ్ళందరూ కూడా ఈ యొక్క మృతదేహాన్ని ఈ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. పోస్ట్ మార్టం అయితే నిర్వహిస్తున్నారు. ఇదంతా సరిగ్గా నిన్న ఉదయం జరిగినటువంటి సంఘటన సరిగ్గా శుక్రవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో జరగడంతో వెంటనే పోలీసులు సమాచారం ఇచ్చి అక్కడంతా కూడా తీసుకువెళ్ళి పోస్ట్ మార్టం అయితే నిర్వహించి అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. కుటుంబ సభ్యులు కూడా తానే చనిపోయాడు అని మొత్తం శోకసందర్భంలో మునిగిపోయారు. వెంటనే సరిగ్గా నిన్న మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఎవరైతే కేతిమల్ల వెంకటేశ్వరరావు ఎవరైతే అలియాస్ ధాన్యం వ్యాపారిగా చేస్తున్నటువంటి ఆయన కూడా ఏవైతే ఉన్నాడో అతను ఫోన్ చేశాడు. సరిగ్గా ఫోన్ చేసి రాజమండ్రి రూరల్ పిడియం గొయ్యి వద్ద నేను ఉన్నాను, నన్ను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కొట్టి పడేశారంటూ అయితే ఒక టిస్ట్ ఇచ్చారు. అదేంటి చనిపోయిన వ్యక్తి ఒక్కసారిగా ఫోన్ చేయడం అంటూ అందరూ కూడా ఒక్కసారిగా షాక్ గురైనటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఎందుకంటే అతను ఉదయం పంట చేలోకి వెళ్ళి వస్తానని చెప్పేసి వచ్చినటువంటి వ్యక్తి ఈ విధంగా విద్యుత్ ఆఘాతానికి గురయ్యాడు, చనిపోయాడు, కాలి బూడిదయ్యాడని అందరూ కూడా అప్పటి వరకు కూడా భావించారు. పోస్ట్ మార్టం కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి. మరో పక్కన బంధువులు కూడా ఇంటికి వచ్చి మొత్తం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. బంధువులు కూడా సమాచారం ఇసుకుంటూ ఇంటి వద్ద అయితే శోక సందర్భంతో అయితే మునిగిపోయిన నేపథ్యంలో అందరూ ఉంటున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఫోన్ రావడం వెంకటేశ్వర నేను బతికే ఉన్నానని అనడంతో అందరూ కూడా షాక్కు గురయ్యారు. చనిపోయిన వ్యక్తి ఫోన్ చేయడం అంటూ ఒక్కసారిగా ఊరంతా కూడా ఉలిక్కిపడినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మొత్తం అతను ఉన్నటువంటి చెప్పినటువంటి ఆధారంగా రాజమండ్రి రూరల్ పిడియంగోయ ఒక ఖాళీ లేఅవుట్ ప్రాంతంలో అక్కడికి వెళ్ళి చూడగా తన గాయాలతో ఉండడం చూశారు. వెంటనే పోలీసులు సమాచారం ఇచ్చారు. తన వెంటనే హాస్పిటల్ కూడా తరలించి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. తనైతే ఇప్పుడు అందరూ కూడా పోలీసులు కూడా విచారిస్తున్నటువంటి ఏం జరిగింది, అసలు ఎలా జరిగింది, అక్కడికి ఎందుకు వెళ్ళావని కూడా వివరాలు అయితే సేకరిస్తున్నారు. అతనంతా కూడా ఒకటే చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. కానీ అతను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో కొట్టి నన్ను ఇక్కడి వరకు తీసుకుని వచ్చారు, నేను పంట పొలం చేలోకి వచ్చానని చెప్పేసి అన్నారు. కానీ ఒక వ్యక్తి ఈ విధంగా రైతు వెంకటేశ్వర ఫోన్ చేస్తే ఇక్కడ చనిపోయిన వ్యక్తి ట్రాన్స్ఫార్మర్ వద్ద ఖాళీ బూడిదైనటువంటి వ్యక్తి ఎవరనేది కూడా ఇప్పుడంతా కూడా హాట్ టాపిక్గా మారినటువంటి పరిస్థితి. అంటే తను ఒకటే చెప్తున్నారు, అక్కడ చనిపోయిన బాడీ ఎవరిది, నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావని చెప్పేసి అంటే వెంకటేశ్వరరావు ఒకటే సమాధానం చెప్తున్నట్టుగా మనకైతే తెలిసినటువంటి సమాచారం. అతనంతా నేను ఉదయం సరిగ్గా నా చేలోకి ఇక్కడికి రావడం జరిగింది. ఆ సమయంలో ఉదయం సమయంలో వచ్చిన సమయంలో ఎవరో గుర్తు తెలియని దుండగులు 3 వ్యక్తులు ఒక వ్యక్తిని ఇక్కడ పెట్రోల్ పోసి తగలబెడుతున్నారు. ఆ సమయంలో నేను వచ్చి వాళ్ళని ఎవరు మీరన్నా నిలదీస్తే వాళ్ళు కూడా నన్ను పట్టుకుని కొట్టి అక్కడ ఆటోలో పడేశారని చెప్పేసి వెంకటేశ్వరరావు ఎవరైతే వెంకటేశ్వరరావు చెప్పడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ జరిగినటువంటి సంఘటన నేపథ్యంలో ప్రధానంగా చూసుకుంటే వెంకటేశ్వరరావుని కొట్టి అక్కడ దూర ప్రాంతాలకు తీసుకుని గుర్తు తెలియని వ్యక్తులు అక్కడ నన్ను వదిలేశారని వెంటనే ఒక పక్కన వేరే ఒక ఫోన్ నెంబర్ తీసుకుని అక్కడ తోటలో
అంతలో ఉన్నటువంటి వ్యక్తి ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు బయటకు వచ్చి ఆ రక్తపు మడుగులో ఉన్నటువంటి వ్యక్తిని అయితే బైక్ మీద తీసుకురావడం జరిగింది. ఆ సమయంలోనే ఆ ఫోన్ ఇంటి సభ్యులకైతే కుటుంబ సభ్యులకి తన భార్యకు ఫోన్ చేసి నేను బతుకున్నానని చెప్పడం అవన్నీ కూడా ఫోన్ చేసి చెప్పానని ఈ నేపథ్యంలో పోలీసులు వెళ్ళి అతను తీసుకురావడం ఈ ప్రక్రియ అయితే సాగుతుంది. ఇదంతా జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ చనిపోయిన వ్యక్తి ఎవరనేది కూడా ఆసక్తికరంగా మారింది. అసలు ఏం జరిగింది అనేది కూడా ఒక పోలీసులు కూడా అర్థం కాని పరిస్థితిగా ప్రధానంగా చెప్పవచ్చు. అంటే ఈ నేపథ్యంలో అక్కడ మరో పక్కన పోలీసులు ఇప్పుడు ఎవరైతే గాయపడినటువంటి వెంకటేశ్వరరావుని అయితే విచారిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఇదే ప్రాంతంలో మనం ఉన్నటువంటి ప్రాంతంలోనే క్లూస్ జాగిలాలు రావడం, డాగ్ స్క్వాడ్ కూడా రావడం, ఇదే ప్రాంతాన్ని కూడా పరిశీలించి మొత్తం ఈ యొక్క తోటలో జీడిమాడి తోటలు ఏదైతే ఉన్నాయో ఇది అదే ఎవరైతే వెంకటేశ్వరరావు ఉన్నారో చనిపోయారని భావించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి గల స్థలమే ఇది అంతా. ఇక్కడికే ఉదయాన్నే రావడం, ఉదయం వచ్చిన సమయంలోనే ఇక్కడ కొంతమంది వ్యక్తులు ఇక్కడ ఒక వ్యక్తిని కాల్చి ఈ విధంగా పెట్రోల్ పోసి కాలుస్తున్న సమయంలో నేను వాళ్ళతో మాట్లాడిన సమయంలో వాళ్ళు నాపై అటాక్ చేసి నన్ను కొట్టి నాపై అటాక్ దిగారు. ఆ సమయంలో నేను స్పృహ తప్పు పడిపోయాను. సరిగ్గా ఉదయం మళ్ళీ సరిగ్గా నేను కొంత దూరం కొన్ని గంటలు పోయిన తర్వాత చూస్తే మాత్రం మొత్తం వాళ్ళు ఎవరు కూడా కనిపించలేదు. అప్పుడు స్పృహలోకి వచ్చి అప్పుడు నేను మా కుటుంబ సభ్యులకు ఫోన్ చేశానని ఇప్పటికైతే పోలీసులకైతే విచారణలో అయితే సమాచారం ఇచ్చారు. పోలీసులు కూడా దీన్ని ఇంకా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కుటుంబ సభ్యులు ఇప్పుడు అందరూ కూడా కన్నీరు మున్నీరుగా పిలిపిస్తున్నారు. కుటుంబ సభ్యులు ఒక్కసారిగా అతనైతే తిరిగి వచ్చాను, నేను బతికి ఉన్నానని ఫోన్ చేయడంతో ఆనందంతో ఉన్నప్పటికీ కానీ ఇక్కడ చనిపోయిన వ్యక్తి ఎవరనేది కూడా మిస్టరీగా మారినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో పోలీసులు లోతుగా దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఇప్పుడు ఎవరైతే వెంకటేశ్వరరావు ధాన్యం వ్యాపారి ఉన్నారో ఆ వ్యాపారిని అయితే అదుపులో తీసుకున్నారు. అదుపులో తీసుకుని విచారణ అయితే చేపట్టారు. దీనికి జరిగినటువంటి ఘటన ఏం జరిగింది, అసలు ఆ కాలిపోయిన వ్యక్తి ఎవరనేది కూడా మిస్టరీగా మారిన నేపథ్యంలో పోలీసులు అయితే ఇప్పుడు వెంకటేశ్వరానికి దర్యాప్తు అదుపులో తీసుకుని విచారిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఏదేమైనా ఈ యొక్క మనకి రంగంపేట మండలం పాత వీరంపాలెం గ్రామంలో జరుగుతున్నటువంటి ఘటన సంచలనంగా మారింది. చనిపోయిన వ్యక్తి ఫోన్ చేయడం అనేది కూడా ఒక సంచలనంగా మారితే ఇప్పుడు చనిపోయిన వ్యక్తి కాలి బూడిదైన వ్యక్తి ఎవరనేది కూడా మిస్టరీగా మారింది. ఈ మిస్టరీ అయితే పోలీసులకైతే సవాలుగా మారింది. ఒక పక్కన డాగ్ స్క్వాడ్ వచ్చి మొత్తం అంతా కూడా విచారణ చేస్తున్నాయి. పక్కన జాగిలాలు వచ్చి మొత్తం అడుగడుగున పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో పోలీసులకు ఇంకా దీనిపై ఎటువంటి ఆధారాలు ఇంకా సేకరించలేదు. ఇప్పుడు ఉన్నటువంటి పోలీసులు రంగంపేట పోలీసులు ఎవరైతే ఎస్సీ కూడా సంఘటన స్థానానికి వచ్చారు, పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసి మొత్తం అందరూ కూడా విచారణ చేపట్టామని చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉంది. ఈ యొక్క సంఘటనతో మొత్తం సినీ ప్రక్రియలో ఒక ట్విస్ట్ అయితే చనిపోయిన వ్యక్తి ఈ విధంగా రావడం, మళ్ళీ ఇటువంటి ఘటన అయితే కనీవిని రీతుల్లో జరగడంతో మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా సంచలనంగా మారిందని చెప్పాలి. చనిపోయిన వ్యక్తి కోసం అయితే పోలీసులు విచారణ అయితే వేగవంతం చేస్తున్నారని మనం ప్రధానంగా చెప్పవచ్చు. ఇది రంగంపేట మండలం పాత వీరంపాలెం గ్రామంలో జరిగినటువంటి ఘటన సంచలనంగా మారింది. అలాగే చనిపోయిన వ్యక్తి ఫోన్ చేయడం అనేది కూడా అంతా కూడా హాట్ టాపిక్గా మారిందని చెప్పాలి. దీనిపై పోలీసులు అయితే దర్యాప్తు అయితే మొదలుపెట్టారు. అసలు ఏం జరిగింది, అక్కడ కాలిపోయిన వ్యక్తి ఎవరో, ఫోన్ చేసిన వ్యక్తి ఏం జరిగింది ఈ ఘటనపై అనేది కూడా పూర్తిగా దర్యాప్తు అయితే సేకరిస్తున్నారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా నిన్న నుంచి కూడా మొత్తం ఈ యొక్క ప్రాంతాలను కూడా జల్లెడబడుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనకి మాట్లాడేందుకు రంగంపేట ఎస్ఐ విజయ్ కుమార్ గారు ఉన్నారు. మన విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం. సార్ చెప్పండి, ఈ ఘటనలో ఏం జరిగింది, అసలు కాలిపోయిన వ్యక్తి ఎవరు, ఇతను ఎక్కడ ఉన్నాడండి? అతను రంగంపేట మండలం పాత వీరంపాలెం గ్రామంలో నిన్న ఉదయం 8:30 ప్రాంతంలో ఆ పొలం గల వ్యక్తి చనిపోయాడేమోనని బంధువులు, ఇంట్లో వాళ్ళు అనుకోవడం, ఊరంతా కూడా రావడం, ఆ పొలం గల వ్యక్తి యొక్క కేతమళ్ళ వెంకటేశ్వరరావు అలియాస్ పోసి అనే వ్యక్తి యొక్క ఆర్టికల్స్, ఫోన్ అయినా కానీ ఫోను అండ్ చెప్పులు, బైక్ అన్నీ కూడా కాలిపోయిన మగశవం వద్ద ట్రాన్స్ఫార్మర్ దగ్గర పడి ఉండడం చూసి ఆ కేతమళ్ళ వెంకటేశ్వరరావే అని అనుకున్నారు అందరూ. దీని మీదట మధ్యాహ్నం మనకి విఆర్ఓ రిపోర్ట్ రావడం జరిగింది. కేసు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అనుమానాస్పద మృతిగా మనం అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ అని చెప్పేసి మనం కేసు రిజిస్టర్ చేసాము. తర్వాత దర్యాప్తులో భాగంగా మనము దర్యాప్తు చేస్తుండగానే సుమారు మధ్యాహ్నం 1:30-2 ప్రాంతంలో చనిపోయాడు అనుకున్న వ్యక్తి, ఈ పోసే అనే వ్యక్తి, నేను రాజమండ్రిలో ఉన్నాను అని చెప్పేసి బంధువులు ఫోన్ చేయడం జరిగింది. తదుపరి అతని వ్యక్తిని పరిశీలించగా అతను బతికే ఉన్నాడు. అయితే మనకి ఎవరైతే చనిపోయారు ఇక్కడ ఈ ప్లేస్లో ట్రాన్స్ఫార్మర్ దగ్గర అనే వ్యక్తి, ఆ వ్యక్తి